పల్లెకు పట్నం బయలెల్లిపోతోంది. సంక్రాంతి పండుగ కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు హైదరాబాద్ వాసులందరూ సొంతూళ్లకు పోతుండటంతో సిటీ ఖాళీ అవుతోంది. వీకెండ్ కూడా కలిసి రావడంతో నిన్నటి నుంచే ఊర్లకు ప్రయాణమయ్యారు ప్రజలు. ఇవాళ ఉదయం సైతం ప్రయాణాలు కొనసాగుతున్నాయి. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. గ్రేటర్ నుంచి తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ జిల్లాలకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు పబ్లిక్. దీంతో బస్సులు, రైళ్లన్నీ ఫుల్ అయిపోయాయి. ఇక సిటీలోని ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్తో పాటు కూకట్పల్లి, మియాపూర్, అమీర్పేట్, ఆరంగర్, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఏరియాల్లో బస్సుల కోసం జనం బారులు తీరారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు నాంపల్లి, కాచిగూడ, కొత్తగా అందుబాటులోకి వచ్చిన చెర్లపల్లి రైల్వే స్టేషన్లోనూ ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. టీజీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, సొంత వాహనాల్లో ఊళ్లకు పోతున్నారు జనం. దీంతో సిటీ రోడ్లతో పాటు హైదరాబాద్ నుంచి వెళ్లే హైవేలన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ప్రధానంగా ఏపీకి వెళ్లే రోడ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. వీకెండ్ కలిసి రావడంతో ఉదయం నుంచే హైవేలపై రద్దీ నెలకొంది. పల్లెకు పట్నం బయలెల్లిపోతోంది. సంక్రాంతి పండుగ కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు హైదరాబాద్ వాసులందరూ సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో సిటీ మొత్తం ఖాళీ అవుతోంది. వీకెండ్ కూడా కలిసి రావడంతో నిన్నటి నుంచే ఊర్లకు పయనమయ్యారు ప్రజలు. ఇవాళ ఉదయం సైతం ప్రయాణాలు కొనసాగుతున్నాయి. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. గ్రేటర్ నుంచి తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ జిల్లాలకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు పబ్లిక్. దీంతో బస్సులు, రైళ్లన్నీ ఫుల్ అయిపోయాయి. ఇక సిటీలో ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్తో పాటు కూకట్పల్లి, మియాపూర్, అమీర్పేట్, ఆరంగర్, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఏరియాలో బస్సుల కోసం జనం బారులు తీరారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు నాంపల్లి, కాచిగూడ, కొత్తగా అందుబాటులోకి వచ్చిన చెర్లపల్లి రైల్వే స్టేషన్లోనూ ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. ఎల్బీనగర్ నుంచి సంక్రాంతి రష్ పై మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, అప్డేట్స్ ఏంటి? సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ నగరవాసులందరూ కూడా పల్లెటూర్లకు బయలుదేరి వెళ్తున్నారు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్బీ నగర్ సమీపంలో ఉన్న విజయవాడ బస్టాండ్ వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ గమనించవచ్చు, విజయవాడ బస్టాండ్ దగ్గర అయితే ప్రజలందరూ కూడా రద్దీ ఎక్కువగానే ఉంది. ఉదయం నుంచి కూడా సుమారుగా వందలాది బస్సులు అయితే ఇటు విజయవాడతో పాటు తెలంగాణ జిల్లాలైనటువంటి ఇటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం, భద్రాచలం తదితర ప్రాంతాలకు కూడా ఈ యొక్క బస్టాండ్ నుంచి అయితే బస్సులు వెళ్తూ ఉన్నాయి. మనం గమనించవచ్చు, గత 2 రోజులుగా కూడా బస్సు ప్రయాణాలలో అయితే ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మనం చూస్తే ఇప్పటికే సుమారుగా సిటీ నుంచి ఇటు ఊర్లకు వెళ్ళేటువంటి వాటి పర్సంటేజ్ అయితే సుమారు 80% వరకు కూడా ప్రజలు ఇప్పటికే ఊర్లకు బయలుదేరి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం మనం చూస్తే ఈరోజు కొంత రద్దీ తక్కువగానే ఉంది. బస్సులలో నిన్న మొన్న మనం గమనించినట్లయితే కనీసం నిలబడేందుకు కూడా ప్లేస్ లేనటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇది హైదరాబాద్లో శివారు స్టాప్ అని చెప్పవచ్చు. ఎందుకంటే విజయవాడ బస్ స్టాప్ అనేది ఇది అయిపోయినంత అనంతరం అయితే సిటీ దాటి బస్సులు వెళ్ళిపోతాయి. ఈ క్రమంలోనే చివరి బస్ స్టాప్లో కనుక గమనిస్తే కొంతవరకు ఒక 10% వరకు సీట్లు కూడా ఖాళీగానే ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఇప్పటికే ఊర్లకు వెళ్ళిపోవడంతో అయితే బస్టాండ్ల వద్ద కొంత రద్దీ తగ్గింది. అయినప్పటికీ కూడా వెళ్లాల్సినటువంటి ప్రజలందరూ కూడా ఒక్కొక్కరుగా ఇటు చివరి బస్ స్టాప్ అయినటువంటి విజయవాడ బస్ స్టాప్కి అయితే వచ్చి చేరుకుంటున్నారు. ఇదే క్రమంలో ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు టీజీఆర్టీసీ అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఇక్కడ అందుబాటులో ఇక్కడ స్టాఫ్ను ఉంచడంతో పాటు వచ్చినటువంటి ప్రయాణికులకు బస్సుల యొక్క రాకపోకలకు సంబంధించినటువంటి వివరాలను ఎప్పటికప్పుడు తెలిపేందుకైతే ఇక్కడ ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు అందుబాటులో ఉన్నారు. అంతేకాకుండా మనం చూస్తున్నాం, ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితమని చెప్తూనే ఇక్కడ ఆర్టీసీ అధికారులు అయితే ఆ ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు అయితే అదనపు బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్లో కనుక గమనిస్తే ఇటు హైదరాబాద్ నుంచి పూర్తిగా ఇటు తెలంగాణ నుంచి అయితే ఆంధ్రాకు వెళ్ళేటువంటి ప్రజల కోసం అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి డీలక్స్ బస్సులన్నింటినీ కూడా ఇటు స్పెషల్ బస్సులుగా మార్చి ఇటు విజయవాడతో పాటు గుంటూరు, వైజాగ్, రాజమండ్రి తదితర ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడిపిస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం విజువల్స్ ద్వారా ఉన్న బస్సులన్నీ కూడా స్పెషల్ బస్సులు అయితే దానికి స్పెషల్ బస్సులు, అదేవిధంగా నాన్ స్టాప్ బస్సులు, అంటే బస్సులలో కూడా దానికి సమయపాలనకు అనుగుణంగా అయితే అన్ని రకాల బస్సులను కూడా ఇటు తెలంగాణ ఆర్టీసీ అయితే అందుబాటులో ఉంచింది. ఇప్పుడే మనం కనుక గమనిస్తే ఇటు ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి ఇప్పటికే మనం చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో 6,000కు పైగా అయితే ఇటు టీఎస్ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడంతో ట్రావెల్స్ కుదేలైందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజల నుంచి అయితే సంక్రాంతి పండుగ అనగానే కొంత దోచుకునే విధంగా ఇటు ట్రావెల్స్ అయితే వ్యవహరించేది. కానీ అలాంటి పరిస్థితులు లేకుండా తెలంగాణ ఆర్టీసీ
బస్సులను ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు స్టాఫ్ను కూడా అందుబాటులో ఉంచి వచ్చినటువంటి ప్రజలందరికీ ఇటు రిజర్వేషన్ సౌకర్యాలు కానీ లేదంటే సాధారణ బస్ టికెట్లకు సంబంధించి అన్ని వివరాలను కూడా తెలిపేందుకైతే అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు హైదరాబాద్లో నుంచి నడిచేటువంటి బస్సు సర్వీసులకు సంబంధించిన ధరలను కనుక పరిశీలిస్తే షెడ్యూల్ ప్రకారం వెళ్ళేటువంటి బస్సులలో సాధారణ ఛార్జీలనే ఇటు తెలంగాణ ఆర్టీసీ వసూలు చేస్తున్న క్రమంలో ఏదైతే స్పెషల్ బస్సులు ఉంటాయో స్పెషల్ బస్సులలో వచ్చేప్పుడు బస్సులు తిరిగి ఖాళీ వస్తాయి కాబట్టి 50% అదనపు ఛార్జీలను కూడా ఇటు తెలంగాణ ఆర్టీసీ అయితే వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పటికే చూస్తున్నాం పండుగ సెలవులు ప్రారంభమై 2 రోజులు కావడంతో అయితే గత 2 రోజుల నుంచి కూడా ఇటు తెలంగాణ ఆర్టీసీలో అయితే రద్దీ చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఆర్టీసీ బస్సులలో చాలా ఎక్కువ మంది ప్రయాణికులు లక్షలలో కూడా ప్రయాణికులు మనం ప్రయాణాలు చేయడానికి చూసాం. కేవలం హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని సుమారుగా రోజుకు 2 నుంచి 3 లక్షల మందికి పైగా కూడా ఒక్కొక్క బస్ స్టాప్ నుంచి ప్రయాణాలు కొనసాగించడాన్ని మనం గమనించాం. వచ్చినటువంటి ప్రయాణికులకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఇక్కడ కూర్చునేందుకు వీలుగా అయితే అన్ని రకాల ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ ఆల్టర్నేట్ టెంట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రయాణికులకు సంబంధించి ఇక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఇక్కడ పర్యవేక్షణను కూడా పెంచారు. మనం చూస్తే ఇటు ఆర్టీసీ బస్టాండ్లలో కానీ డిపోలలో కానీ విధులు నిర్వర్తించేటువంటి ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులను కూడా పర్యవేక్షణ అధికారులుగా అయితే ఆర్టీసీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా మనం గమనించవచ్చు ఇటు స్పెషల్ బస్సులు ఏవైతే ఉన్నాయో స్పెషల్ బస్సులకు సంబంధించి ప్రత్యేకంగా బోర్డులను కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. నల్గొండకు సంబంధించి బస్సును స్పెషల్గా ఏర్పాటు చేయాలి అంటే సాధారణంగా నల్గొండకు ఉండేటువంటి టికెట్ ధర కంటే కూడా ఒక 50% టికెట్ ధర ఈ బస్సుకి ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు. ఇట్లా ప్రతి బస్సులకు సంబంధించినటువంటి ధరలపైన కానీ అదేవిధంగా రిజర్వేషన్కి సంబంధించినటువంటి అన్ని సలహాలు సూచనలు చేయడంలో ఇటు ఆర్టీసీ అధికారులు అయితే ఇక్కడ ప్రజలతో మమేకమై వారికి కావాల్సిన విధంగా సలహాలు సూచనలు చేస్తున్నారు. ప్రధానంగా విజయవాడ బస్టాండ్ అంటే ఇక్కడ నుంచి ఆంధ్రాకు వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు చేరుకొని ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి అయితే ఇక్కడ విజయవాడ బస్టాండ్ చేరుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం గత 2 రోజుల నుంచి చూస్తున్నాం సిటీలో కూడా కొంత ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలోనే ప్రజలందరూ కూడా ఇటు మెట్రోను ఆశ్రయించి మెట్రో ద్వారా ఇక్కడ ఎల్బీ నగర్ చివరి స్టేషన్ వరకు చేరుకొని ఇక్కడ నుంచి అయితే తమ సొంతూళ్ళకు వెళ్ళేందుకైతే ఇక్కడ ప్రజలు ఇక్కడికి వచ్చి బస్టాండ్లలో బస్సులు ఎక్కుతున్నారు. ముఖ్యంగా గమనిస్తే ఈ యొక్క ప్రయాణాలు కనుక గమనిస్తే ఇటు ఆర్టీసీ ప్రైవేట్ ట్రావెల్స్ వీటితో పాటు సొంత వాహనాలలో వెళ్ళే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే పండుగ రేపే కావడంతో రేపు భోగి పండుగతో సంక్రాంతి పండుగ అనేది ప్రారంభంగా అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా సొంత వాహనాలలో కూడా ఇటు తమ స్వగ్రామాలకు వెళ్ళి పండుగను జరుపుకునేందుకైతే అందరూ కూడా బయలుదేరి సిటీలో ఉన్నటువంటి పల్లెవాసులు కానీ ఇటు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా తమ సొంతూళ్ళకు వెళ్తున్నటువంటి హడావిడిని అయితే మనం V6 స్క్రీన్పై బస్సులో వెళ్తున్న ప్రజల యొక్క దృశ్యాలను చూస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క ప్రయాణాలను అందించడమే లక్ష్యంగా కూడా ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయం అవుతున్నారు. ఎందుకంటే ఇటు ఆర్టీసీ బస్సులకు సంబంధించి మనం చూస్తున్నాం ఇప్పటికే ఇక్కడ సిటీలో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కూడా ఇటు ట్రాఫిక్ అధికారులతో పాటు ఇటు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు రోడ్లపైన ట్రాఫిక్ జామ్ కాకుండా వెళ్ళేటువంటి ప్రయాణికులకు ఆలస్యం జరగకుండా అయితే సమయానికి బస్సులు బస్ స్టాప్కు చేరుకునేందుకైతే సంబంధిత శాఖల అధికారులందరూ కూడా కోఆర్డినేట్ అవుతున్నారు. అంతేకాకుండా రోడ్ల మీద ఎక్కడెక్కడ రాంగ్ రూట్లకు సంబంధించి కానీ ఇటు రోడ్ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం లేకుండా ట్రాఫిక్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు రోడ్లపై ఉండి ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణలో అయితే ట్రాఫిక్ను కూడా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇటు ఎల్బీ నగర్కు ఇక్కడ చివరి బస్ స్టాప్ కావడంతో ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి బస్సులు నేరుగా ఏదైతే జిల్లాలకు కానీ అదేవిధంగా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సులన్నీ కూడా ఇక్కడనే చివరి స్టాప్ కావడంతో అయితే కొంత ప్రయాణికుల రద్దీ ఇక్కడ ఎక్కువగానే ఉంది. ఈ రద్దీ ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సొంతూళ్ళకు వెళ్ళేటువంటి వారి సంఖ్య 80% మించడంతో మరికొంతమంది కూడా ఉండడంతో బస్సులలో కొంత రద్దీ తగ్గినప్పటికీ కూడా బస్టాండ్ల వద్ద వెళ్ళేటువంటి ప్రజల సంఖ్య అయితే క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే విజయవాడ బస్టాండ్ వద్ద కొనసాగుతుంది. శ్రవంతి.